గుడ్ న్యూస్ చూద్దాం. ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే శాఖ. దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ఉన్నత స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు రైల్వే శాఖ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. ఎక్కువ రద్దీ ఉండే రైల్వే స్టేషన్స్ లో అభివృద్ధి పనులతో పాటు ఆధునిక సౌకర్యాలను కల్పించాలనే లక్ష్యంతో చర్యలు ప్రారంభించినట్టుగా రైల్వే శాఖ పేర్కొంది. ఇటీవల ఢిల్లీ రైల్వే స్టేషన్లో చేపట్టిన అభివృద్ధి చర్యలు విజయవంతంగా పూర్తవడంతో అదే తరహాలో దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. దీపావళి, ఛట్ పూజ వంటి భారీ రద్దీ ఉన్న రోజుల్లో ఢిల్లీ స్టేషన్లో రైల్వే అధికారులు సజావుగా రద్దీని నిర్వహించగలిగారని రైల్వే శాఖ తెలిపింది. ఇక ఢిల్లీ స్టేషన్లో ప్రయాణికులు ఎక్కువగా ఉండే ప్రదేశాల అభివృద్ధికి సుమారు 4 నెలల పాటు సమయం పట్టిందని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల హోల్డింగ్ ప్రాంతాలను మాడ్యులర్ డిజైన్లో రూపొందించబోతున్నారు. స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతాలను నిర్మించబోతున్నట్టుగా వెల్లడించారు. 2026 పండుగల సీజన్ కు ముందే అన్ని హోల్డింగ్ ప్రాంతాల్లో పనులు పూర్తి చేయాలని రైల్వే మంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎక్కువ రద్దీ ఉండే 76 రైల్వే స్టేషన్స్ ను ఎంపిక చేసినట్టుగా రైల్వే బోర్డు పేర్కొంది. వాటిలో తెలుగు రాష్ట్రాల పరిధిలోని సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, గుంటూరు, కాచిగూడ, రాజమండ్రి, విశాఖపట్నం వంటి 7 ప్రధాన స్టేషన్స్ ఉన్నాయి. ఈ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని సులభంగా నిర్వహించేందుకు, వారు వేచి ఉండే ప్రదేశాలను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. 2026లో జరగబోతున్న సిబిఎస్ఈ 10th 12వ తరగతి బోర్డు పరీక్షలకు ఫైనల్ డేట్ షీట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కాబోతున్నాయని సిబిఎస్ఈ స్పష్టం చేసింది. 10వ తరగతి పరీక్షలు మార్చి 10 వరకు, 12వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 9 వరకు ఈ పరీక్షలు నిర్వహించబోతున్నట్టుగా సిబిఎస్ఈ బోర్డు కంట్రోలర్ తెలిపారు. ఇక సిబిఎస్ఈ 9, 11వ తరగతి విద్యార్థుల రిజిస్ట్రేషన్ డేటా ఆధారంగా గత నెలలో ఈ పరీక్షలకు తాత్కాలిక డేట్ షీట్స్ ను విడుదల చేసిన విషయాన్ని ఈ నేపథ్యంలో బోర్డు గుర్తు చేసింది. అయితే అన్ని పాఠశాలలు తమ విద్యార్థుల జాబితాను సమర్పించడంతో ఆ డేటా ఆధారంగా తాజాగా సిబిఎస్ఈ ఈ పరీక్షల అంతిమ డేట్ షీట్స్ ను సిద్ధం చేసి విడుదల చేసినట్టుగా తెలిపింది. సకాలంలో జాబితాలు ఇవ్వడం వల్లే తొలిసారి ఈ పరీక్షలకు 110 రోజుల ముందుగానే తుది డేట్ షీట్లను విడుదల చేస్తున్నట్టుగా తెలిపింది. రిలయన్స్ జియో యూజర్స్ కు గుడ్ న్యూస్. జియో టెలికాం యూజర్స్ కు గూగుల్ జెమినీ ప్రో ప్లాన్ ఫ్రీగా లభించబోతోంది. ఈ ప్లాన్ ను 18 నెలల పాటు ఉచితంగా అందివ్వబోతున్నట్టుగా రిలయన్స్ వెల్లడించింది. దీని విలువ 35,100 రూపాయలుగా ఉంటుందని తెలిపింది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తన అనుబంధ సంస్థ రిలయన్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ గూగుల్ తో జట్టు కట్టింది. నిన్నటి నుంచే ఈ ప్రీ ప్లాన్ ప్రారంభమవుతుంది. తొలుత 18 నుంచి 25 ఏళ్ల వయసున్నటువంటి కస్టమర్స్ కు అందించబోతున్నారు. అన్లిమిటెడ్ 5G ప్లాన్ కలిగిన వారికి అర్హులుగా పేర్కొంది. తర్వాత దశల వారీగా మిగిలిన యూజర్స్ కు విస్తరించబోతున్నారు. ఈ ప్లాన్ లో భాగంగా జెమినీ 2.5 ప్రో మోడల్, 2GB క్లౌడ్ స్టోరేజ్, వియో 3.1 వీడియో జనరేటర్, నానో బనానా ఇమేజ్ జనరేషన్ వంటి ఫీచర్లు లభించబోతున్నాయి. వీటితో పాటు నోట్బుక్ LM, జెమినీ కోడ్ అసిస్ట్, జీమెయిల్, డాక్స్ లో జెమినీ సేవలు ఈ ప్లాన్ లో భాగంగా లభిస్తాయి. ఇక మై జియో యాప్ లో క్లెయిమ్ నౌ బ్యానర్ క్లిక్ చేసి ఈ ప్లాన్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకవేళ జెమినీ ప్రో సబ్స్క్రైబర్స్ గా ఉన్నవారు ప్లాన్ గడువు తీరిన తర్వాత జియో అందించే గూగుల్ AI ప్రోకు మారచ్చు.